నేటి పంచాంగం వివరణ జనవరి 29, 2025 బుధవారం అమావాస్య శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్షం. తిథి అమావాస్య సాయంత్రం 6:02 వరకు, నక్షత్రం ఉత్తరాషాఢ ఉదయం 8:12 వరకు, యోగం సిద్ధి రాత్రి 9:13 వరకు, కరణం చతుష్పాద ఉదయం 6:54 వరకు, తదుపరి నాగవ సాయంత్రం 6:02 వరకు, వర్జం మధ్యాహ్నం 12:09 నుండి 1:41 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:06 నుండి 12:51 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 12:29 నుండి 1:53 వరకు, యమగండం ఉదయం 8:16 నుండి 9:40 వరకు, అమృతకాలం రాత్రి 9:18 నుండి 10:50 వరకు. నేడు అభిజిత్ ముహూర్తం లేదు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 5:16 నుండి 6:04 వరకు, సూర్యోదయం తెల్లవారుజామున 6:52, సూర్యాస్తమయం సాయంకాలం 6:06. తదుపరి నేటి రాశి ఫలాలు. ఇక మేషరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే, మేషరాశి వారి యొక్క బంధుమిత్రుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలు అనేవి అందుతాయి. ఆర్థికంగా ఈరోజు అభివృద్ధి అనేది కలుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు. ఇక కుటుంబ విషయాలలో సొంత ఆలోచనలు చేయడం మీకు ఎంతో మేలు చేస్తుంది. ఇతరుల యొక్క సలహాలు పాటించకపోవడమే మీకు ఈరోజు మేలు. అలాగే సోదరుల యొక్క సహాయంతో చేపట్టిన పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇక మేషరాశి వారి రోజుకి నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. విద్య ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. ఇక వ్యాపారస్తులకు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. అలాగే చేపల చెరువుల వారికి మంచి లాభాలు అనేవి అందుతాయి. ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి ఉన్నతి అనేది కనబడుతుంది. అలాగే విద్యార్థులకు ఉన్నత స్థాయి విద్యా అవకాశాలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు రాజకీయ నాయకులకు కూడా మంచి అనుకూలత అనేది ఏర్పడుతుంది. ఇక కళాకారులకు క్రీడాకారులకు కూడా మంచి అవకాశాలు అనేవి దక్కుతాయి. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన వారు రెట్టింపు లాభాలను అందుకుంటారు. ఇక సోదర మైత్రి అనేది అధికంగా కనిపిస్తుంది రోజు. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి కూడా మంచి రోజుగా చెప్పవచ్చు. అలాగే మేషరాశి వారు ఈరోజు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. మేషరాశి వారు భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో వారి మధ్యలో ఉన్న తగాదాలు తీరిపోయి అన్యోన్యత అనేది ఏర్పడుతుంది. కోర్టు వివాదాల్లో చిక్కుకుని ఎవరైతే బాధపడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పు అనేది లభించే అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది. ఇక ఈరోజు నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి మంచి ఉద్యోగ యోగం అనేది కనబడుతుంది. అలాగే సన్నిహితుల నుండి శుభవార్తలను వింటారు. బంధువులను కలుసుకొని కష్టసుఖాలను విచారిస్తారు. ఇక ఈరోజు కొత్త కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో నూతన ప్రణాళికలను అమలు చేయడం వలన మంచి లాభాలనేవి లభిస్తాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఊహించని మార్పులనేవి చోటు చేసుకోవచ్చు. పారిశ్రామికవేత్తలకు చిత్ర పరిశ్రమ వారికి అనుకూలమైన స్థితి అనేది కలుగుతుంది. ముఖ్యంగా మహిళలకి సోదరుల నుండి ధనలాభ సూచనలు అనేవి కనిపిస్తున్నవి. ఇక ఈరోజు మేషరాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు కాఫీ, అదృష్ట సంఖ్య 5. ఈరోజు మేషరాశి వారు సుబ్రహ్మణ్యాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు వృషభ రాశి వారికి చూసుకున్నట్లయితే కుటుంబ సభ్యులతో అకారణ వివాదాలు కలిగే అవకాశం కనిపిస్తున్నందున కొంత ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక నూతన గృహ నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి కొంత మందకొడిగా సాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యమైన పనులన్నీ కూడా అనుకున్న సమయానికి పూర్తి కాక నిరాశ చెందాల్సి వస్తుంది. ఇక ధన వ్యవహారాల విషయానికి వస్తే చాలా నిరుత్సాహంగా ఉంటుంది. ఇక ఈరోజు వృషభ రాశి వారు ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించండి. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. అలాగే వేళకి నిద్రించడం, భుజించడం మీకు ఎంతో మేలు. అలాగే ఈరోజు వృషభ రాశి వారు తీసుకునే నిర్ణయాల వలన కొంత ఇబ్బంది పడే అవకాశం ఉన్నందున పెద్దల సలహాలు పాటించడం మీకు ఎంతో మేలు చేస్తుంది. ఇక ఈరోజు అనుకోని చికాకులు, అవమానాలు ఎదురవుతాయి. ఇక వివాహ సంబంధాలు ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వారికి తప్పుడు సమాచారం అందే అవకాశం అయితే ఉంది. ఇక తొందరపాటు నిర్ణయాలు అసలు చేయకండి. ఆలోచించి ఆచితూచి అడుగు వేయడం ఈరోజు వృషభ రాశి వారికి ఎంతో మేలు. అలాగే అనుకోని ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున జాగ్రత్త వహించండి. క్షణికావేశం కూడా మీకు ఈరోజు చేటు చేస్తుంది.
ఇక ఎవరైతే పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారో వారు ఈరోజు పెట్టుబడులు పెట్టకపోవడమే ఎంతో మేలు. ఇక విదేశీ యానాన్ని కూడా వాయిదా వేసుకోండి. ఆర్థిక వ్యవహారాలలో జాగ్రత్త వహించండి. డబ్బు ఇవ్వడం కానివ్వండి, పుచ్చుకోవడం కానివ్వండి ఈరోజు చేయకండి. అలాగే అనుకోని ప్రయాణాలు సంభవించవచ్చు. ఇక ఉద్యోగ ప్రయత్నాలు, వివాహ ప్రయత్నాలు నత్తనడకన సాగుతాయి. బంధువులతో విరోధాలు కలిగే అవకాశం అధికంగా కనిపిస్తుంది. శ్రమ అనేది పెరుగుతుంది. అలాగే ఈరోజు రాబడి తగ్గి రుణదాతలను ఆశ్రయించాల్సి వస్తుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో ఇబ్బందులు అనేవి పెరుగుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి చికాకులు తప్పకపోవచ్చు. వైద్యులకు, క్రీడాకారులకు ఒత్తిళ్లు అధికమవుతాయి. మహిళలకి మనశ్శాంతి అనేది లోపిస్తుంది. అలాగే విద్యార్థులు కూడా ఈరోజు ఆచితూచి వ్యవహరించడం ఎంతో మేలు. ఇక ఈరోజు వృషభ రాశి వారికి అదృష్ట రంగులు గులాబీ, ప్రతికూలమైన రంగు కాఫీ, అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృషభ రాశి వారు కాలభైరవ అష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మిథున రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి నూతన పెట్టుబడులు అనేవి అందుతాయి. ఇక ఈరోజు మిథున రాశి వారికి ముఖ్యమైన వ్యవహారాలలో ఆకస్మిక విజయం అనేది లభిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి పదోన్నతులు అనేవి పెరుగుతాయి. చిన్ననాటి మిత్రులతో గృహంన ఉత్సాహంగా గడుపుతారు. విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ఈరోజు మిథున రాశి వారు చేసే దూర ప్రయాణాల వల్ల లాభసాటిగా సాగుతాయి. అలాగే మిథున రాశి వారికి ఈరోజు స్థలాలని, భూములను కొనుగోలు చేసే అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది. వివాహ ప్రయత్నం ఎవరైతే చేస్తున్నారో వారికి మంచి వివాహ సంబంధం కుదిరే అవకాశం కూడా ఈరోజు కనిపిస్తుంది. అలాగే మిథున రాశి వారికి ఈరోజు ఆకస్మిక వస్తు వాహన లాభం కూడా కనిపిస్తుంది. ఇక ఎవరైతే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలలో పనిచేస్తున్న వారికి మంచి ఉన్నతి అనేది లభిస్తుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలంగా ఉంటుంది ఈరోజు. అలాగే కళాకారులకు, క్రీడాకారులకి మంచి అవకాశాలను లభిస్తాయి. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకుంటారు. అలాగే ఈరోజు అనుకున్న కార్యసిద్ధి అనేది కలుగుతుంది. కుటుంబ సౌఖ్యం అనేది ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే ఈరోజు ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ లభించే అవకాశం కూడా ఉంది. ప్రముఖుల నుండి కీలకమైన సందేశం ఒకటి అందుతుంది. విలువైన వస్తువులను సేకరిస్తారు. అందరిలోనూ మీ సత్తా చాటుకునే రోజుగా చెప్పవచ్చు. అలాగే కొందరు ఆప్తులు తిరిగి మీ దగ్గరకు చేరుకుంటారు. భూ వివాదాల నుండి బయటపడే అవకాశం లభిస్తుంది. తప్పకుండా వినియోగించుకోండి. అలాగే మిథున రాశి వారు ఈరోజు ఆలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. అలాగే మిథున రాశి వారికి రోజు అదనపు ఆదాయం అనేది సమకూరుతుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో అధిక లాభాలు అనేవి లభిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సేవలకు తగిన గుర్తింపు అనేది పొందుతారు. రాజకీయవేత్తలకు, క్రీడాకారులకు నూతన అవకాశాలు అనేవి అందుతాయి. ముఖ్యంగా మహిళలకి భూలాభ సూచనలు అనేవి కనిపిస్తున్నవి. విద్యార్థులు అనుకున్న ఫలితాలను సాధించడంతో ఉత్సాహంగా గడుపుతారు. ఇక ఈరోజు మిథున రాశి వారికి అదృష్ట రంగు కాఫీ, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారు గణేష స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. కర్కాటక రాశి వారు ఈరోజు సన్నిహితుల ప్రోద్బలంతో నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక విషయాలపై దృష్టి సారించడం మీకు ఈరోజు మేలు చేస్తుంది. సోదరుల నుండి శుభవార్తలను అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసి ఉన్నతాధికారుల యొక్క ఆదరణను పొందుతారు. ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు మంచి అదృష్టయోగం అనేది కనబడుతుంది. అలాగే కర్కాటక రాశి వారికి ఈరోజు ప్రశాంతమైన జీవనం సొంతమని చెప్పవచ్చు. విద్యార్థులకు విద్యాలాభం కనబడుతుంది. ఇక ప్రముఖుల యొక్క పరిచయం మీకు ఎంతో మేలు చేస్తుంది. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టవచ్చు. అలాగే నూతన వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ఇక ఈరోజు ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. అలాగే మీకు పాత బాకీలు కూడా వసూలయ్యే అవకాశం కనిపిస్తుంది. కళాకారులకు, క్రీడాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. సినీ రంగం వారికి కూడా మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలలో పనిచేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి మంచి ఉన్నత స్థానాలను దక్కవచ్చు. ఇక విద్యార్థులకు ఉన్నత విద్య అవకాశాలను దక్కుతాయి. నూతన ఆభరణాలను, వస్తువులు, వాహన యోగాలను పొందుతారు. ఇక నూతన గృహ నిర్మాణం ఎవరైతే చేపడుతున్నారో అవి త్వరితగతిన పూర్తి చేసే అవకాశం వస్తుంది.
ఇక ఈరోజు విదేశయానం చేసే యోగం కూడా ఉంటుంది. తీర్థయాత్రలు కూడా చేస్తారు. అలాగే కర్కాటక రాశి వారు ఈరోజు నూతన కార్యక్రమాలను చేపడతారు. ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో వాటిని అమలుపరచడంలో విజయాన్ని సాధిస్తారు. ఇక విద్యార్థులకు, నిరుద్యోగులకు అనుకున్న అవకాశాలనేవి లభిస్తాయి. ప్రముఖుల పరిచయం సంతోషాన్ని కలిగిస్తుంది. ఆస్తుల విషయాలలో ఒప్పందాలు చేసుకుంటారు. నూతన వాహనాలను, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. అనుకున్న ఆదాయం అనేది ఈరోజు సమకూరుతుంది. 2-3 విధాలుగా ధనలాభ సూచనలు కూడా కనిపిస్తున్నవి. ఇక కుటుంబంలో అందరి ఆదరణను పొందగలుగుతారు. ఇక ఈరోజు ఎవరైతే వ్యాపార వాణిజ్యవేత్తలు ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో క్రమేపీ లాభాలనేవి లభిస్తాయి. నూతన పెట్టుబడులు కూడా ఈరోజు అందే అవకాశం కనిపిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ప్రమోషన్స్ దక్కించుకోగలుగుతారు. అలాగే పారిశ్రామికవేత్తలకు, కళాకారులకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. ముఖ్యంగా మహిళలకి భూలాభ సూచనలు అయితే కనిపిస్తున్నవి. ఇక కర్కాటక రాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు కాఫీ, అదృష్ట సంఖ్య 4. ఈరోజు కర్కాటక రాశి వారు గణపతిని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక సింహరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉన్నతాధికారుల నుండి ఆశించిన సహాయ సహకారాలను పొందగలుగుతారు. బంధుమిత్రులతో ఉన్న సమస్యలు ఈరోజు తొలగిపోతాయి. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వేగవంతమవుతాయి. ఇక ఈరోజు సింహరాశి వారు ఇతరుల నుండి ధన సహాయాన్ని పొందుతారు. దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో వారికి ఆ ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. ఇక సింహరాశి వారు ఈరోజు అనుకున్నట్టుగా సాధించేంత మంచి రోజు అని చెప్పవచ్చు. అలాగే సంపూర్ణమైన ఆరోగ్యం మీ సొంతమని చెప్పవచ్చు. ఇక ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక వ్యాపారస్తులకు వ్యాపార భాగస్వాములతో మైత్రి అనేది ఏర్పడుతుంది. ఇక ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలం కనబడుతుంది. అలాగే విద్యార్థులు పరీక్షలలో ఉత్తీర్ణులవుతారు. ఇక సినీ రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కళాకారులకు అనుకోకుండానే మంచి అవకాశాలు అనేవి దక్కుతాయి. ఇక ఆత్మీయుల కలయిక మీకు ఈరోజు ఆనందాన్ని కలిగిస్తుంది. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక ఈరోజు ప్రైవేట్ రంగ సంస్థలలో పనిచేసే వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం కూడా కనబడుతుంది. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉన్నత స్థాయి ఉద్యోగం లభించే అవకాశం మెండుగా ఉంది. తప్పకుండా ప్రయత్నించండి. ఇక సింహరాశి వారి ఈరోజు ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఇక సింహరాశి వారికి ఈరోజు ఆత్మీయుల నుండి కీలక సమాచారం ఒకటి అందుతుంది. అలాగే కొన్ని వివాదాలు, సమస్యలు తీరి ఊపిరి పీల్చుకుంటారు. ఇక నూతన వాహనాన్ని, స్థలాలను కొనుగోలు చేస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తుల పరిచయం మీకు ఎంతో లబ్ధిని చేకూరుస్తుంది. ఆలోచనలు కూడా కార్యరూపంలో పెట్టగలుగుతారు. చిన్ననాటి విషయాలను గుర్తుకు తెచ్చుకొని ఆనందపడతారు. ఇక ఈరోజు మీ పట్ల కుటుంబ సభ్యులంతా విశేషమైన ప్రేమను చూపిస్తారు. ఇక ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది. కొన్ని రుగ్మతల నుండి కూడా బయటపడగలుగుతారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఊహించని రీతిలో లాభాలను ఆర్జిస్తారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఉద్యోగ విధి నిర్వహణలో అవంతరాలను తొలగించుకోగలుగుతారు. పారిశ్రామికవేత్తలకు, కళాకారులకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. ముఖ్యంగా మహిళలు తమ అంచనాలను నిజం చేసుకోగలుగుతారు. ఇక సింహరాశి వారికి ఈరోజు అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు సింహరాశి వారు నారసింహ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు కన్యరాశి వారు చూసుకున్నట్లయితే చేపట్టిన పనులలో తొందరపాటు అనేది అస్సలు మీకు ఈరోజు మంచిది కాదు. అలాగే మిత్రులతో కొన్ని విషయాలలో విభేదించాల్సి వస్తుంది. కాబట్టి కొంచెం ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు తమ యొక్క వ్యాపారాలలో స్వల్ప లాభాలనైతే అందుకోగలుగుతారు. ఇక ఈరోజు కన్యరాశి వారికి రుణ ఒత్తిడి అనేది పెరుగుతుంది. ఇంట బయట బాధ్యతలు కొంత చికాకును కలిగిస్తాయి. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలలో కొంత లాభం ఉన్నప్పటికీ శారీరక శ్రమ కూడా తప్పకపోవచ్చు. ఇక ఈరోజు కన్యరాశి వారికి కొంత కష్టం, నష్టం అనేది ఎదురవుతుంది. అవమానాలను కూడా ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. విద్యార్థులకు విద్యా నష్టం అనేది కనబడుతుంది. అలాగే అనుకోని ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున జాగ్రత్త వహించండి. ఇక తొందరపాటుతనం, నోటి దురుసుతనం మీకు ఈరోజు మంచిది కాదు. మౌనంగా ఉండడం ఎంతో మేలు చేస్తుంది. ఇక ఈరోజు ఉద్యోగస్తులు కూడా ఉద్యోగ నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి లంచాల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే సినీ రంగం వారికి కూడా కొంత నష్టాలు అనేవి ఎదురవ్వచ్చు. ఇక రాజకీయ రంగం వారికి అవమానాలు తప్పకపోవచ్చు. ఇక వైద్యులకు ఇబ్బందులు అనేవి ఎదురవుతాయి. ఇక
వచ్చిన అవకాశాలను కూడా ఈరోజు కన్యా రాశి వారు చేజార్చుకునే అవకాశం కనిపిస్తుంది. ఆస్తి పంపకాలలో నష్టాన్ని ఎదుర్కొంటారు. అనారోగ్య సమస్యలను వెంటాడుతాయి. ఇక చెప్పుడు మాటలు వినడం అసలు ఈరోజు మీకు మంచిది కాదు. వ్యవసాయదారులు కూడా మోసపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక కన్యా రాశి వారికి ఈరోజు ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా నిరాశను కలిగిస్తాయి. శ్రమాధిక్యంతో ముఖ్యమైన పనులన్నీ కూడా పూర్తి చేయాల్సి వస్తుంది. అనుకోని ప్రయాణాలు ఉండవచ్చు. సన్నిహితులు మీ పట్ల కొంత వ్యతిరేకతను చూపుతారు. ఆరోగ్యం కూడా మందగిస్తుంది కాబట్టి ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. అలాగే కొన్ని కార్యక్రమాలను మధ్యలోనే విరమించాల్సి వస్తుంది. ఇక ఈరోజు కన్యా రాశి వారు తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార లావాదేవీలు అంతగా లాభించవు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి శ్రమ అనేది పెరుగుతుంది. సాంకేతిక నిపుణులకు, వైద్యులకు ఈరోజు సామాన్యంగా ఉంటుంది. ముఖ్యంగా మహిళలకి ఇంట బయట సమస్యలను తప్పకపోవచ్చు. ఇక కన్యా రాశి వారికి ఈరోజు అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 1. ఈరోజు కన్యా రాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక తులారాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలనేవి లభిస్తాయి. దూర ప్రాంత బంధువుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలను అందుకుంటారు. ఇక పాత రుణాలను కొంతవరకు ఈరోజు తీర్చగలుగుతారు. ఆర్థిక పరిస్థితి మాత్రం ఈరోజు చాలా అనుకూలంగా గోచరిస్తుంది. ఇక సంఘంలో పెద్దల నుండి అరుదైన గౌరవ మర్యాదలను పొందుతారు. ఇక తులారాశి వారికి ఈరోజు ఊహించని విజయాలు సొంతమవుతాయి. మీ మాట తీరుతో అందరినీ మెప్పించగలుగుతారు. ఇక రాజకీయ నాయకులకు మంచి కాలంగా చెప్పవచ్చు. కళాకారులకు మంచి అవకాశాలు అనేవి లభిస్తాయి. సినీ రంగం వారికి కూడా అభివృద్ధి అనేది ఉంది. ఇక వివాహ ప్రయత్నాలు కూడా ఈరోజు చేసుకోవచ్చు. ఇక దంపతుల మధ్య మంచి అన్యోన్యత అనేది ఏర్పడుతుంది. సత్సంతాన ప్రాప్తి కూడా కనబడుతుంది. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టవచ్చు. అలాగే విద్యార్థులకు మంచి విద్యా అవకాశాలు అనేవి లభిస్తాయి. ఇక విదేశాలకు వెళ్ళడానికి వీసా సౌలభ్యాన్ని కూడా పొందడంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. పాడి పరిశ్రమలో కూడా లాభాలు కనిపిస్తున్నవి. ఇక వైద్యులకు కూడా మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. కళాకారులకు, క్రీడాకారులకు అవార్డులు, రివార్డులు అనేవి దక్కుతాయి. దూర ప్రాంతాల నుండి కీలక సమాచారం ఒకటి అందుకుంటారు. ఆప్తులు, శ్రేయోభిలాషులు మీకు చేయూతనందిస్తారు. నూతన పరిచయాలు అనేవి పెరుగుతాయి. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను పొందగలుగుతారు. ఇక ఈరోజు తులారాశి వారికి జీవిత భాగస్వామి ద్వారా ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ముఖ్యమైన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. అలాగే అదనపు రాబడి అనేది లభిస్తుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో ఊహించని విధంగా లాభాలను సొంతం చేసుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఉన్నత హోదాలు దక్కుతాయి. వైద్యులకు, రాజకీయ వర్గాల వారికి విశేషమైన గుర్తింపు అనేది లభిస్తుంది. ముఖ్యంగా మహిళలకి కుటుంబంలో గౌరవం అనేది దక్కుతుంది. ఇక ఈరోజు తులారాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు తులారాశి వారు శివ పంచాక్షరి మంత్రాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే గృహంన సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దేవాలయ దర్శనం చేసుకున్నప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారు విలువైన వస్త్రాలను, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే ఆర్థిక పురోగతి అనేది సాధిస్తారు. ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి కాబట్టి తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోండి. ఇక చేపట్టిన పనులలో జాప్యం కలిగినా నిదానంగా పూర్తి చేయగలుగుతారు. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి మంచి భాగ్యయోగం అనేది కలుగుతుంది. ఆగిపోయిన పనులు కూడా తిరిగి ప్రారంభించగలుగుతారు. ఇక కోర్టు వ్యవహారాల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పు లభించవచ్చు. ఇక అన్యోన్య దాంపత్యం అనేది కనబడుతుంది. అలాగే ఇతరులకు ఇచ్చిన ధనం కూడా తిరిగి పొందగలుగుతారు. ఇక నూతన గృహయోగం కూడా కనిపిస్తుంది. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. పాడి పరిశ్రమలో కూడా లాభాలను పొందగలుగుతారు. అందరూ మీ ఆలోచనలను స్వాగతిస్తారు. ఇక అందరి మన్నలను కూడా పొందుతారు. ఇక ఈరోజు సన్నిహితుల సహాయ సహకారాల వలన అత్యంత ప్రయోజనాలు అనేవి చేకూరుతాయి. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి పరిచయాలు అనేవి మరింత పెరుగుతాయి. ఆస్తి వివాదాల పరిష్కారంలో కొంత విజయం పొందుతారు. బంధువులతో ముఖ్యమైన విషయాలను చర్చిస్తారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టర్లను సైతం దక్కించుకోగలుగుతారు. ఇంటి నిర్మాణాలలో నెలకొన్న ప్రతిష్టంభన తొలగిపోతుంది. ఇక ఈరోజు ఆదాయానికి లోటు లేకుండా గడుస్తుంది. అవసరాలకు తగినంత సొమ్ము సమకూరుతుంది. ఇక కుటుంబంలో మీ ఆలోచనలు అందరూ మద్దతుగా నిలుస్తారు. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్న లాభాలు దక్కడం వలన ఉత్సాహంగా అడుగు ముందుకు వేస్తారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత హోదాలు
దక్కవచ్చు. ఇక రాజకీయవేత్తలకు, కళాకారులకు సత్కారాలు అనేవి జరుగుతాయి. ముఖ్యంగా మహిళలకి మనశ్శాంతి అనేది చేకూరుతుంది. ఇక వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగు కాఫీ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామి స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో కొంత మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ముఖ్యమైన వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళడం మీకు ఎంతో మేలు చేస్తుంది. ఇక ధనుసు రాశి వారికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అవసరాలకు తగినంత ధనం అనేది అందుతుంది. చేపట్టిన వ్యవహారాలన్నీ కూడా కొంత మందకొడిగా సాగే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే ఈరోజు ధనుసు రాశి వారు ఇతరులతో తొందరపడి మాట్లాడడం అంత మంచిది కాదనే చెప్పవచ్చు. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు నూతన వస్తువు వాహన యోగం అనేది కనబడుతుంది. ఇక ఈరోజు ఆస్తి వ్యవహారాలలో కొంత మీకే అనుకూలమైన తీర్పు లభించే అవకాశం కనిపిస్తుంది. మీ మాట తీరుతో ఎదుటివారిని మెప్పించి మీ పనులను విజయవంతంగా పూర్తి చేసుకుంటారు. అలాగే ఈరోజు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాల వల్ల కొంత లబ్ధి అనేది చేకూరుతుంది. ఇక ఈరోజు షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టవచ్చు. అలాగే వివాహ ప్రయత్నాలకు కూడా మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు కుటుంబ సౌఖ్యం అనేది కనబడుతుంది. సినీ రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. రాజకీయ నాయకులకు కూడా ఉన్నతి అనేది లభిస్తుంది. ఇక ధనుసు రాశి వారికి బంధువుల నుండి సహాయ సహకారాలు అనేవి ఈరోజు సంపూర్ణంగా అందుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు కొంత అడ్డంకులు ఎదురైనప్పటికీ సాఫీగా సాగిపోతాయి. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను దర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు మిత్రులతో ఏవైతే వివాదాలు ఏర్పడి ఉన్నాయో అవి కొంత పరిష్కార మార్గం అనేది ఏర్పడుతుంది. శుభకార్యాలకు డబ్బును కూడా వెచ్చిస్తారు. అలాగే పాత సంఘటనలు గుర్తుకొస్తాయి. ఆర్థిక పరిస్థితి కొంత ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో అడుగు ముందుకు వేస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. వైద్యులకు, పారిశ్రామికవేత్తలకు సంతోషకరమైన వార్తలు అనేవి అందుతాయి. ముఖ్యంగా మహిళలకు ఆస్తి విషయంలో శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక ధనుసు రాశి వారికి అదృష్ట రంగు నీలం, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 6. ధనుసు రాశి వారి ఈరోజు అన్నపూర్ణాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మకర రాశి వారి గురించి చూసుకున్నట్లయితే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఈరోజు ఉపశమనాన్ని పొందుతారు. స్థిరాస్తి కొనుగోలు విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం ఈరోజు మీకు మేలు చేస్తుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి స్థాన చలనాలు అనేవి తప్పకపోవచ్చు. కుటుంబ సభ్యులతో సఖ్యత అనేది ఏర్పడుతుంది. చేపట్టిన వ్యవహారాలలో సన్నిహితుల నుండి ఆర్థిక సహాయాన్ని పొందుతారు. ముఖ్యంగా విద్యార్థులకు మంచి ఫలితాలనేవి లభిస్తాయి. ఇక ప్రమోషన్స్ పర్మనెంట్ అయ్యే అవకాశం కూడా ఉద్యోగస్తులకు ఉంది. ఎవరైతే విదేశీయానం చేయాలనుకుంటున్నారో వారికి మంచి అనుకూలమైన కాలంగా చెప్పవచ్చు. అలాగే కళాకారులకు, క్రీడాకారులకు కూడా ఊహించిన అవకాశాలు అనేవి లభిస్తాయి. వైద్యులకి మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. ఇక కాంట్రాక్టులు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. అలాగే వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఈరోజు మకర రాశి వారికి ప్రశాంతమైన జీవనం అనేది సొంతమవుతుంది. ఇక షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టవచ్చు, కానీ ఆలోచించి నిర్ణయించి మీరు పెట్టుబడులు పెట్టవలసి ఉంటుంది. అలాగే మకర రాశి వారికి ఈరోజు ఆస్తి లాభ సూచనలు కూడా కనబడుతున్నవి. కోర్టు వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉంటుంది. ఇక కుటుంబ సౌఖ్యం అనేది కనబడుతుంది. పాత మిత్రులను కలుసుకుంటారు. దూరమైన ఆప్తులు తిరిగి దగ్గరవుతారు. ప్రత్యర్థులను మిత్రులుగా మార్చుకోగలుగుతారు ఈరోజు. ఇక గృహ నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి ఈరోజు సఫలమవుతాయి. ముఖ్యమైన విషయాలు కొన్ని తెలుస్తాయి. అలాగే అదనపు ఆదాయం అనేది సమకూరుతుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో లక్ష్యాలను సాధిస్తారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి కాస్త ఊరట అనేది లభిస్తుంది. పారిశ్రామికవేత్తలకు, చిత్ర పరిశ్రమ వారికి ఒత్తిడిలనేవి తొలగిపోతాయి. ముఖ్యంగా మహిళలకి ఆస్తి వివాదాలు తీరుతాయి. ఇక ఈరోజు మకర రాశి వారికి అదృష్ట రంగు కాఫీ, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు మకర రాశి వారు శివ పంచాక్షరి మంత్రాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కుంభరాశిలోని వ్యాపారస్తులను చూసుకున్నట్లయితే వారు ఆశించిన అభివృద్ధిని సాధిస్తారు. ఇక నూతన వ్యవహారాలకు శ్రీకారం చుడతారు. ఇక కుంభరాశి వారు ఈరోజు బంధుమిత్రులతో కలిసి విహారయాత్రలలో పాల్గొంటారు. సంతాన విద్యా విషయాలపై దృష్టి సారిస్తారు. అలాగే కుంభరాశిలోని ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారికి మంచి ఉద్యోగ అవకాశాలు అనేవి అందుతాయి.
ఇక కుంభరాశి వారు ఈరోజు దైవసేవ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక కుంభరాశి వారు ఈరోజు నూతన ఆభరణాలను వస్తువులను కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు మంచి విద్యాలాభం అనేది కనబడుతుంది. ఇక వివాహ ప్రయత్నం చేయవచ్చు. అలాగే ఆస్తి లాభ సూచనలు కూడా కనబడుతున్నవి. మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఇక కుంభరాశి వారికి ఈరోజు కుటుంబ సౌఖ్యం అనేది కనబడుతుంది. సోదరులతో సఖ్యత అనేది ఏర్పడుతుంది. అలాగే వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. వైద్యులకు మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు విదేశాలలో ఎవరైతే నివసిస్తున్నారో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా వారికి మంచి అనుకూలమైన కాలంగా ఉంటుంది. అలాగే కుంభరాశి వారు ఈరోజు విదేశీయానం కూడా చేయవచ్చు. అలాగే ఈరోజు కుంభరాశి వారికి అన్నింట విజయాలు అనేవి సొంతమవుతాయి. అలాగే కుంభరాశి వారు ఈరోజు చిన్ననాటి సంఘటనలను గుర్తుకు తెచ్చుకొని ఆనందంగా గడుపుతారు. ఇక నూతన పరిచయాలు పెరగడం వలన ఈరోజు ఉత్సాహంగా గడిచిపోతుంది. అలాగే కుంభరాశి వారు ఎవరైతే వివాదాల్లో చిక్కుకొని బాధపడుతున్నారో వారు వాటి నుండి బయటపడగలుగుతారు. అలాగే ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో వాటిని అమలు చేయగలుగుతారు. ఇక నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలను లభిస్తాయి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలు ఉత్సాహంగా ముందుకు సాగుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఒడిదుడుకులు కాస్త తొలగిపోతాయి. పారిశ్రామికవేత్తలకు, క్రీడాకారులకు ఆదరణ అనేది పెరుగుతుంది. మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. ముఖ్యంగా మహిళలకి సోదరుల ద్వారా ధనలబ్ధి అనేది కలుగుతుంది. ఇక కుంభరాశి వారికి అదృష్ట రంగు నీలం, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 8. కుంభరాశి వారు ఈరోజు విష్ణు ధ్యానం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మీనరాశి వారికి చూసుకున్నట్లయితే ఇతరుల నుండి విలువైన సమాచారాన్ని ఈరోజు అందుకోగలుగుతారు. చేపట్టిన పనులలో శ్రమ మరింత పెరుగుతుంది. స్థిరాస్తి వివాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి ఈరోజు పరిష్కరించుకోగలుగుతారు. ఆర్థికంగా సమస్యలు కొంతవరకు తప్పకపోవచ్చు. కుటుంబ సభ్యులతో సన్నిహితంగా మెలుగుతారు. ఇక ఈరోజు మీనరాశి వారి అనారోగ్య సమస్యలు బాధించడం మిమ్మల్ని కొంత ఇబ్బంది పెడుతుంది. అయినా సరే అధిగమించి ధైర్యంగా ముందుకు సాగుతారు. ఇక మీనరాశి వారికి ఈరోజు తొందరపాటుతనం అనేది పనికిరాదు. అలాగే గొప్పలకు పోయి తిప్పలు పడకండి. అతి ఆవేశం మీకు అనర్థదాయకంగా చెప్పవచ్చు. అవమానాలను ఎదుర్కొనే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఆస్తి నష్టం కూడా ఏర్పడే అవకాశం ఉంది. ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వారికి వాహన ప్రమాద సూచనలు అనేవి కనిపిస్తున్నవి కాబట్టి తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వారు వ్యాపారాలలో కొంత ఆచితూచి వ్యవహరించడం చెప్పుకోదగ్గ సూచన. ఇక దుస్సంఘటనలు జరగకుండా ఈరోజు మీనరాశి వారు మంచి జాగ్రత్తలు తీసుకోండి. ఇక సినీ రంగం వారికి కొంత నష్టం అనేది ఏర్పడుతుంది. ఇక ఈరోజు షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టడం వల్ల నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి పెట్టకపోవడమే మీకు మేలు చేస్తుంది. ఇక మీనరాశి వారు ఈరోజు ముఖ్యమైన పనులలో అవంతరాలను ఎదుర్కొంటారు. ఇక ఈరోజు వ్యయ ప్రయాసాలు అనేవి తప్పకపోవచ్చు. మానసిక ఆందోళనకు గురయ్యే అవకాశం ఉన్నందున ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. యోగా లాంటివి చేయడం వలన కొంత మీకు మేలు అనేది జరుగుతుంది. శారీరక రుగ్మతలు కూడా వేధించే అవకాశం ఉంది. అలాగే వాహన విషయంలో కూడా జాగ్రత్త వహించండి. బంధువర్గంతో ముఖ్యమైన విషయాలను చర్చిస్తారు. ఆదాయం అంతంత మాత్రంగా ఉండడం వలన రుణాలు చేయవలసి రావచ్చు. ఇక ఈరోజు మీనరాశి వారు ఆలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో చికాకులను ఎదుర్కొంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఆకస్మికంగా కొన్ని మార్పులు జరగడం వలన ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. పారిశ్రామికవేత్తలకు, రాజకీయ రంగాల వారికి వారి వ్యవహారాలలో పొరపాట్లు దొర్లే అవకాశం ఉంది. అలాగే మహిళలకి ఆస్తి తగాదాలు తప్పకపోవచ్చు. ఇక మీనరాశి వారికి ఈరోజు అదృష్ట రంగు నలుపు, ప్రతికూలమైన రంగు కాఫీ, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారు నందీశ్వరుని దర్శించడం మేలు చేస్తుంది. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగిస్తుంది.